ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా లేబర్ కోడ్ రద్దుకై దేశవ్యాప్త సమ్మె అరకులోయ పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి కిడంకి రామారావు, మండల కో కన్వీనర్ జెన్నీ భగత్రామ్ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక మ్యూజియం ముఖద్వారంలో కూర్చొని నిరసన తెలిపారు. కార్మికులను బానిసలుగా చేసి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగాలలో ప్రైవేటీకరణ ఆపాలి. కనీస వేతనం 30,000 చెల్లించాలి. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, ఇక BOARPలకు స్కీములు ఇచ్చి ప్రభుత్వం గుర్తించాలి. CPS విధానాన్ని రద్దు చేయాలి. పాత విధానాన్ని అమలు పరచాలి. విద్యుత్ సవరణ, విత్తనాల సవరణ రద్దు చేయాలని వారన్నారు. అమలు చేయాలి. వాళ్ళకి పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. పని ప్రదేశంలో భద్రత కల్పించాలి. అటువంటి 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి అదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకి దేశ సంపదని దోచిపెట్టడానికి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కుట్రని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఉన్నటువంటి ఈ కార్మికుల హక్కులు చట్టాలు రద్దు అయ్యాయి. ఈ 4 లేబర్ కోడ్ పేరు జెన్నీ భగత్రామ్, అరకివేలి సిఐటియు మండల కన్వీనర్. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెను కార్మిక వర్గం మొత్తం కూడా విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే దేశంలో కార్మిక వర్గానికి 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేసే వరకు కార్మికులు ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వాన ఎన్డీఏ కూటమి కార్మికులకి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 12 ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిపి ఉంది. కావున ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. డైలీ వేజ్ కార్మికులకు ఉద్యోగ పద్ధతి కల్పించాలి. కనీస వేతనం 30,000 చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర